మూడ్చింతలపల్లి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరి ఇక్కడ 22వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినటువంటి నాగేష్ గారిని గెలిపించేందుకు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ అయినటువంటి రెడ్డిశెట్టి శ్రీనివాస్ గారు ఇన్ఛార్జిగా బాధ్యతలను తీసుకొని ఇక్కడికి వచ్చి జనాల్లోకి వెళ్లి విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది, ఆ పథకాలు ప్రజల వద్దకు ఎంతవరకు చేరుతున్నాయి, ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ మీరు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి అద్రాస్పల్లి వరకు వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఇక్కడ ప్రచారాన్ని చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది సార్? ప్రజల నుండి అయితే అద్రాస్పల్లిలో బాగానే ఉంది. మా క్యాండిడేట్ ఏంటంటే 24 అవర్స్ ఎల్లవేళ ఏ రాత్రి అయినా ఎప్పుడైనా కానీ మాకు అందుబాటులో ఉంటారని ప్రతి ఏ ఇంటికి పోయినా కానీ వాళ్ళు మంచిగానే రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడైతే. అదేవిధంగా ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఉచిత బస్సు కానివ్వండి, 12 సంవత్సరాల నుంచి ఇంత మటుకు రేషన్ కార్డు అనేదే లేదు, మనం చూడలేదు ఇంత మటుకు. ఇప్పుడు ఇవాళ పెడితే వారం లోపల రేషన్ కార్డుని ఇంటికి వస్తుంది. పింఛన్స్ కానివ్వండి, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కానివ్వండి, ఏ విధమైన రైతు బంధు కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లు ఇంత మటుకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లని కట్టిరు కానీ ఇంతవరకు మన జవహర్నే చూసుకున్నట్టయితే ఇంత మటుకు అలాట్మెంటే చేయలేదు. ఇలా వచ్చినాక ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇస్తారు. ఇప్పుడు అది నిరంతర ప్రక్రియ. ఇక్కడ 20 ఇండ్లని కాదు, నీకు 50 మంది అర్హులు ఉంటే 50 మందికి కూడా ఇక్కడ ఇస్తారు. కాబట్టి అది ఒకరోజు ఆగిపోయేది కాదు, కాబట్టి నిరంతరంగా ఇస్తారు. కాబట్టి పేదల పాలిట ఇదొక ఇందిరమ్మ ఇండ్లు కానీ ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఇళ్ళకు అందుబాటులోకి తీసుకురావడానికి ఉన్నది మేడం అంతా. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో మీ స్పందన ఏంటి సార్? 420 హామీ ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి మీరు? మాటలేదో కలుబులి మాటలు చెప్పడానికి చాలా చెప్తారు. 420 హామీలు ఏది ఇవ్వలేదు? ఉచిత బస్సు ఇవ్వలేదా? సిలిండర్ ఇవ్వలేదా? ఉచిత కరెంట్ ఇవ్వట్లేదా? ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వట్లేదా? రుణమాఫీ చేయట్లేదా? ఇంకేం కావాలి చెప్పు? కరెంట్ ఇచ్చిన వాటి పరిస్థితి పక్కన పెడితే ఇయ్యని వాటి పరిస్థితి ఏంటి సార్? ఈ అంచెలంచెలకి ఇస్తారు. ఇది బడ్జెట్ మనకు మిగులు బడ్జెట్ కాదు కదా. బీఆర్ఎస్కి అప్పచెప్పినప్పుడు మిగులు బడ్జెట్ తోటి అప్పచెప్పినాం. ఇప్పుడు అప్పుల బడ్జెట్ అప్పచెప్పారు. ఉన్నదాన్ని కూడా సరిదిద్దుకుంటా సంక్షేమాలు డెవలప్మెంట్ 2 విధాలు చూసుకుంటూ వస్తుంది కదా. ఇప్పుడు దీన్ని విలేజ్గా ఉన్నదాన్ని విలేజ్గా అయితే ఇక్కడ ఉన్న ఆర్థిక వనరులతో ఇక్కడ దాన్ని డెవలప్ చేసుకోవాలి. మున్సిపల్ అయినట్టయితే బయట ఫండ్ కూడా తెస్తారు కదా. ఇప్పుడు సెంట్రల్కి వెళ్ళి కూడా ఫండ్ వస్తుంది మనకు. మున్సిపల్ అంటే ఇక్కడ డబ్బులు లేకున్నా బయట డబ్బులు. ఇప్పుడు ఉదాహరణకు జవహర్నగర్ తీసుకున్నాక మీకు తెలుసు కదా, ఎన్ని 100 కోట్ల రూపాయలు బయటకు వెళ్ళి తెచ్చి జవహర్నగర్ డబ్బులు చేసుకున్నాం. ఎట్లా చేసుకున్నాం? అది మున్సిపల్ అయినందుకే చేసుకున్నాం కదా. అదేవిధంగా ఇలా కూడా బయట ఫండ్ వస్తుంది. ఇప్పుడు ఈ పంచాయతీ అంటే ఇంతకుముందు దీని ముందు జాగ్రత్త ఆలోచించి శాస్త్రీయంగా రేవంత్ రెడ్డి గారు అన్ని పక్క ప్రణాళికలతోటి చుట్టుపక్కల ఉన్న విలేజ్లన్నీ మున్సిపల్కి తీసుకొని డెవలప్మెంట్ చేస్తుండే. ఇదంతా చేస్తున్నా అంతా అబగండ. అదంతా వాళ్ళంతా ఏదైనా జిమ్మికులు చేస్తారో అదంతా కానిపోయినదంతా. అంటే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టుందంటారు? 100%. ఇప్పుడు మీరు తెలిస్తే తెలుస్తుగా కాంగ్రెస్ పార్టీకి 100% ఉంది. ఈ విధంగా పట్టుంది కాబట్టి ఎక్కడెక్కడ మనుషులను తీసుకొచ్చి ఓటుకు 10,000 ఇస్తా, 20,000 ఇస్తా, 1 కోటి ఇస్తా, 2 కోట్లు ఇస్తా ఎందుకంటారు మరి? ఈ ఇట్లా తీసుకొచ్చి చేస్తారు. పైసతోటి భ్రమ చేయాలని చూస్తారు. మా వాళ్ళు ఏమో ఏంటంటే పబ్లిక్ డీప్గా పోతారు. సేవా కార్యక్రమం మా వాళ్ళు చేస్తారు, డబ్బులతోటి కొంటాను వాళ్ళు పోతారు. అంటే డబ్బు నడుస్తుందంటారు రాజకీయాల్లో, ప్రస్తుతం డబ్బే నడిపిస్తోందంటారు. నడిచిందంటే కొంతమంది ఉంటారు కదా, డబ్బుకు కూడా ఆకర్షితులు అవుతారేమో అలా చేస్తారు. కానీ పబ్లిక్ అలా ఏం లేదు, హుషారున్నారు. తీసుకునే డబ్బులు తీసుకుంటారు, ఎవరికి వెళ్ళినా వాళ్ళకే ఇస్తారు. ఎందుకంటే మా క్యాండిడేట్ అందుబాటులో ఉంటాడు, 24 గంటలు ఏ సేవా కార్యక్రమానికైనా ముందు ఉంటాడు. కాబట్టి ఆయన చూసి ఖచ్చితంగా ఈసారి ఓటేస్తాడని మాకు నమ్మకం ఉంది. గెలుస్తాడని మూడుచింతలపల్లిలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుందని మేము చెప్తున్నాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.